గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీసుకొచ్చింది. ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 17,403 గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించి ఇప్పటివరకు 90,315 అర్జీలను పరిష్కరించడం జరిగింది. సుమోటో కులధృవీకరణ పత్రం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కులధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రీ హోల్డ్ భూములు పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం. ఈ రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాలలో గ్రామ సభలు జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి కృషికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది. కార్మిక శాఖ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యాజమాన్యానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, పెనుగొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం మరియు నెల్లూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుండి 100 పడకలు పెంచడానికి ఆమోదించడం జరిగింది. ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకాలతో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తోంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విజిఎఫ్ ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాలి అధ్యక్ష. బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక, కేటాయింపులు, అప్పులు, ఆదాయం, ఖర్చులు, లోటు, మిగులు, రెవెన్యూ వ్యయం, మూలధనం వ్యయం ఇవి సామాన్యునికి అర్థం కాని వడికట్టు పదాలు. ప్రజల కోసం పెట్టే బడ్జెట్ను ప్రజల ఆర్థిక అర్థం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అధ్యక్ష. మూలధన వ్యయం అంటే ఏంటనేది సామాన్యుల భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధనం వ్యయం, ఆ భూమిని సాగు చేసుకోవడం, అవసరమైన బావి త్రవ్వడం, బోరు వేయడం మూలధనం వ్యయం. ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధనం వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి, ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయంగా ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ఖర్చు చేస్తే తిరిగి అవి ఆదాయాన్ని కల్పిస్తాయి. అదే నిజమైన మూలధనం వ్యయం లక్ష్యం. ఒక ఉదాహరణ అధ్యక్ష, 1,600 కోట్ల రూపాయల ఖర్చుతో పెట్టి కట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర రైతాంగానికి 5 ఏళ్లుగా 44,000 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కల్పించి ఇది నిజమైన మూలధన వ్యయం, ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం. అందుకే మా ప్రభుత్వం దాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. 100 కోట్ల సముద్ర తీరాన ప్యాలెస్లు కట్టుకోవడం, సర్వే రాళ్లపై బొమ్మలకే 650 కోట్ల రూపాయలు తగలేయడం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు. ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇది గత ప్రభుత్వం నిర్వాకం. హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధనం వ్యయం. ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టిన విధానానికి, నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం. అదే రూపాయిని ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారనేది ఇదే ఒక ఉదాహరణ. తక్కువ ఆదాయం వనరులు, ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహంగా ప్రాజెక్టుల వ్యయంలో 20% మరియు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం ఒక వినూత్న పథకాన్ని ప్రకటిస్తున్నాం. దీనికోసం 2,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను ప్రతిపాదిస్తున్నాను. రియల్ టైం గవర్నెన్స్ గత ప్రభుత్వం హయాంలో పారదర్శకత మరియు పాలనా సౌలభ్యం కొరవడ్డాయి. గూగుల్, టీసీఎస్, మోటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సుల ఉపయోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థను మద్దతునిస్తోంది. మోటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా 159 సేవలతో వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించడం జరిగింది.